హాయ్ గైస్, మీకు ఇప్పుడు చాలా మీకు తెలియని విషయం ఒకటి చెప్పబోతున్నా. మరి ఏంటంటే ఇజ్రాయెల్ 2 దేశాలు గొడవ పడుకున్నాయి అనుకో, అప్పుడు వారికి ఫైట్ అవుతే అన్నీ అవుతాయి. మనది కాపాడుకోవడానికి అవ్వదు. కానీ అమెరికా అది చాలా కిలాడి దేశం. ఏంటంటే ఇజ్రాయెల్ ఫైట్ చేస్తుంది కదా రెండితో, అది కాపాడుకోవడానికి ఒక ప్లేన్ తయారు చేస్తుంది. అది ఎవరికి తెలియదు. దాని పేరు ఒకేసారి అమెరికాలో చూసి ఆ ప్లేన్ ఒకేసారి తిరిగింది. ఏంటని అంత షాక్. చాలా అది ప్యాసింజర్ అదే దాంట్లో అది అది ప్యాసింజర్ ప్లేన్ కాదు, ఇంకో కార్గో ప్లేన్ కూడా కాదు. అది చాలా సేఫ్ ప్లేన్. దాని పేరు E4B నైట్ వాచ్. దాన్ని ముద్దుగా డూమ్స్డే ప్లేన్ అని పిలుస్తారు. ఎందుకంటే భూమి అంతమైనప్పుడు ఈజీగా దాంట్లో సర్వే అవ్వచ్చు. అది పూర్తి అన్లాక్ సిస్టమ్ కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా డిజిటల్లో వాచ్ ఒకవేళ అనుభవం పడి ఏదైనా అనుభవం పడి రేడియేషన్ వైబ్రేషన్ వస్తే అది పారైపోదు. కానీ అన్లాక్ అలా కాదు. అది అన్లాక్ ఏమైనా ఉంటుంది, జీవితం కాలం ఉంటుంది. అది అన్లాక్ చాలా సేఫెస్ట్ కాబట్టి తయారు చేస్తారు. ఇంకోటి దాంట్లో ఒక ఫ్యూల్ కొట్టిస్తే అది 7 వీక్స్ దాంతో సాల్వ్ అవ్వచ్చు. కింద భూమి మొత్తం చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే దాంట్లో 200 క్రూ మెంబర్స్ కూడా పాతారు. స్పెషల్ దాంట్లో ఇంకో స్పెషలిస్ట్ థింగ్ ఏంటంటే శాటిలైట్ ద్వారా కనెక్షన్ ఉంది. అమెరికాలో ఏ లొకేషన్ ఏ ప్లేస్కైనా ఎయిర్పోర్ట్ సిగ్నల్ పంపించవచ్చు. ఇంకోటి శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఆ సిగ్నల్ పంపించి అనుభవాన్ని ఆపచ్చు. న్యూక్లియర్ బాంబ్స్ వాటిని ఆపచ్చు. ఇంత గొప్ప ప్లేను చాలా సేఫెస్ట్ ప్లేన్. ఇంకోటి అమెరికా ఇజ్రాయెల్ పోటీ పడినప్పుడు ఈజీ కాపాడుకోవడానికి అది బయట తెచ్చాను. అది అమెరికాలో ఉంది కదా, అదే ఎయిర్పోర్ట్, దానికి గ్రౌండ్లో ఉంటుంది అన్నమాట. అది బయటకు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఫైటింగ్ జరుగుతుంది కదా, థర్డ్ వార్ అసలు కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు దానివల్ల కాపాడుకోవడానికి. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ముస్లిమ్స్ని బాగా టార్చర్ పెడుతున్నారు. అంటే అక్కడ ముస్లిమ్స్, ఇంకోటి ఇండియాలో ఉన్న ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ టార్చర్ పెడతాను అమెరికా యుద్ధానికి సిద్ధమైందన్నమాట. దానివల్ల ఇప్పుడు థర్డ్ వార్ జరగబోతుంది. ఓకేనా? ఇందానికి వెళ్ళినా మా సంగతి తెలుసు కదా, వస్తే ఈజీగా అయిపోద్ది. కాబట్టి మనం బైపాస్ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వైఫై సిగ్నల్స్ అన్నీ కరెక్ట్ చేశారు అన్నమాట. అంటే అన్నింటినీ పంపించుకుని చేశారు. కాబట్టి ఎక్కడో తేడా అవుతుంది కదా. మన నార్త్ కొరియా సేమ్ ఎలానే ఉంటుంది. అస్సలు అది సీక్రెట్ రూమ్లో వేరే దేశం అన్నమాట. అంటే అదొక కంట్రీ కానీ ప్రపంచం లాంటి. అది తర్వాత చెప్తాను. ఏంటంటే అలా టార్చర్ పెడదామని అమెరికా యుద్ధానికి సిద్ధమైందన్నమాట. ఇంకోటి అమెరికా శాటిలైట్స్ వల్ల వారికి సిగ్నల్ నెట్ సిగ్నల్స్ పంపిస్తారన్నమాట. అంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఆయన ఆఫీసర్ కదా, కాబట్టి అమెరికా పంపిస్తారన్నమాట. దీనివల్ల గొడవ అవడానికి సిద్ధం గైస్. ఇది గైస్ ఈ ప్లేన్ గురించి ఇంకోటి ఈ ప్లేన్ గురించి ఇంతే గైస్. ఈ ప్లేన్ ఇంకా అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీ వల్ల నాకు 55 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి. మీరు ఎలా కామెంట్ చేయండి. ఇంకోటి మీకు వీలంతా షేర్ చేయండి. ఇంకోటి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. దానివల్ల నాకు పవర్ఫుల్గా ఉంటే ఇంకా నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీ ఆశిష దీనివల్ల నాకు నోటిఫికేషన్ ఉంటారు. వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఓ పవర్ లాంటిది. దానివల్ల నేను అనేక వీడియోస్ చేసి మీకు ముందుకు వస్తాను అన్నమాట.
మీ బెల్ ఐకాన్ కొట్టాను అనుకో, నా వీడియోస్ కాకుండా వేరే వీడియోస్ మీ దగ్గర రాకుండా నా వీడియోస్ వచ్చేలాగా మీ దగ్గరకు వస్తుంది అన్నమాట. ఓకేనా గాయస్? ఇంకా అంతే గాయస్. బాయ్ గాయస్. బీ దివ్యాషి యూట్యూబ్ వ్లాగ్స్. థ్యాంక్స్. బాయ్.